హాయ్ ఫ్రెండ్స్. సో ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది మీరు ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నా లేకపోతే ఆల్రెడీ బిజినెస్ ఉన్నా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు కానీ ఈ సర్టిఫికేట్ ఉంటే మీరు పిఎంఈజీపీ లోన్ అండ్ పిఎం ముద్రా లోన్కి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అండ్ మీకు బ్యాంక్స్ సబ్సిడీస్ కూడా ప్రొవైడ్ చేస్తాయి ఫ్రెండ్స్ ఈ అండర్ దిస్ సర్టిఫికేట్. సో ఈ సర్టిఫికేట్ని మనం ఆధార్ కార్డ్, పాన్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్తో అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ విత్ జీరో ఫీజ్. సో రండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఉద్యమ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలో చూసుకుందాం. సో ఫస్ట్ మనం ఉద్యమ్ ఎంఎస్ఎంఈ అని సెర్చ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ .government.in దాని మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. సో మీరు ఇలా క్లిక్ చేస్తే ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూస్తే సో ఫర్ న్యూ ఎంటర్ప్రినర్స్ హూ ఆర్ నాట్ రిజిస్టర్డ్ ఎట్ యాజ్ ఎంఎస్ఎంఈ ఆర్ దోస్ విత్ ఈఎం. సో ఎవరైతే కొత్తగా అప్లై చేస్తున్నారో సో వాళ్ళు క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం మన ఆధార్ నెంబర్ అండ్ మన పేరు, ఆధార్ మీద నేమ్ ఏముందో సో ఆ డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ మనకి ఆధార్ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. అది ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ ఫస్ట్. సో ఫ్రెండ్స్ ఒకసారి మీ ఆధార్ కార్డ్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ అడుగుతుంది ఫ్రెండ్స్. నార్మల్గా మీరు ఇక్కడ ప్రొపరేటర్ అంటే ప్రొపరేటర్, లేకపోతే మీ ఫ్రెండ్స్ కలిసి స్టార్ట్ చేశారు బిజినెస్, లేదా స్టార్ట్ చేయబోతున్నారు అంటే పార్ట్నర్షిప్, లేకపోతే మీది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, పబ్లిక్, సో సొసైటీ, ట్రస్టా. సో మీ యొక్క ఆర్గనైజేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ పాన్ నెంబర్, సపోజ్ మీరు ఇక్కడ కానీ పార్ట్నర్షిప్ కానీ సెలెక్ట్ చేసుకుంటే పార్ట్నర్షిప్కి రిలేట్ అయిన పాన్ నెంబర్ అండ్ దానిపైన ఉన్న నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ పాన్. సో ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసి పాన్ వ్యాలిడిటీ మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. సో ఈ డీటెయిల్స్ అని ఎంటర్ చేశాక మీరు ఎస్ అని క్లిక్ చేసి సో ఒకసారి మీరు మీ ఆధార్ వ్యాలిడేట్ అయిన తర్వాత మీరు ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ ఇంకొన్ని డీటెయిల్స్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తే సో హ్యావ్ యూ ఫైల్ ది ఐటీఆర్ ఫర్ ప్రీవియస్ ఇయర్. సపోజ్ మీరు కానీ ఐటీఆర్ ఫైల్ చేస్తే ఎస్ అని లేకపోతే నో అని క్లిక్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఒకవేళ మీరు కానీ GSTIN నెంబర్ కానీ ఉంటే ఎస్ అని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్, లేకపోతే నో, అలా అయితే ఎగ్జామ్టెడ్ అయినా మీరు క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే సో ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్, మీరు మెయిల్ ఐడి ఇవ్వాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు ఇక్కడ కింద చూడొచ్చు ఫ్రెండ్స్ కేటగిరీ ఓనర్షిప్ ఆఫ్ ది ఎంఎస్ఎంఈ ఆన్ ద బేస్ ఆఫ్. సో తర్వాత మీరు మీ సోషల్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి, మీ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, మీరు స్పెషల్లీ ఏబుల్డ్ ఎస్ ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ ఎంటర్ప్రైజెస్ నేమ్ ఇవ్వాలి ఫ్రెండ్. సపోజ్ మీరు ఏదైనా కంపెనీ నేమ్ పెట్టాలనుకుంటున్నారు అది ఇక్కడ మీరు ఇవ్వచ్చు, లేకపోతే మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది అది ఇక్కడ ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ ప్లాంట్ యూనిట్ నేమ్, సపోజ్ మీది కానీ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, లేకపోతే మీరు ఏదైనా ప్రొడక్షన్ చేస్తున్నారో సో ఆ యూనిట్ నేమ్ మీరు ఇక్కడ టైప్ చేసి అండ్ మీరు ప్లాంట్ నేమ్ ఇక్కడ టైప్ చేసి యాడ్ యూనిట్ మీద క్లిక్ చేస్తేనే అది సేవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ మీరు ప్లాంట్ నేమ్స్ ఒకవేళ 2-3 ఉన్నాయంటే అవి కూడా ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఇక్కడ ప్లాంట్ యూనిట్ నేమ్ సో వింద ఎంటర్ప్రైజెస్ అని మీరు సెలెక్ట్ చేసి సో అడ్రస్ మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్లో, ఏ స్టేట్లో ఉంది, పిన్ కోడ్, సిటీ, రోడ్ ఏంది, డిస్టిక్, సో అవన్నీ ఇచ్చి యాడ్ ప్లాంట్ మీద క్లిక్ చేస్తేనే మీరు ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అనేవి సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. అదొక మీ యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ, ఒకవేళ మీ ప్లాంటే మీ హెడ్ ఆఫీస్ అయితే సో అవి కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. సేమ్ ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చి ఇక్కడ మీరు చూస్తే గెట్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అని ఉంటుంది ఫ్రెండ్. సపోజ్ ఇక్కడ డీటెయిల్స్ అన్ని మీరు ఇవన్నీ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ మీరు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత మీరు ఇక్కడ చూస్తే స్టేట్, మీకు కానీ ఒకవేళ యూఎం రిజిస్టర్ నెంబర్ కానీ ఉంటే సో అది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఈఏఎం. సో ఒకవేళ లేకపోతే నో ఎన్ఏ అని పెట్టేసేయండి. సో స్టేటస్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అంటే మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు మీది ఇన్కాపరేట్ అయింది అనే డేట్ ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీది ప్రొడక్షన్ బిజినెస్ కానీ అయితే ప్రొడక్షన్ ఎస్ అని ఇచ్చి ఆ డేట్ ఆఫ్ ఆ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది ఇక్కడ మీరు ఇవ్వాలి ఫ్రెండ్స్. అదే ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. సో మీది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారా, సర్వీస్ సెక్టారా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సపోజ్ సర్వీస్ సెక్టర్, ఒకవేళ అది ట్రేడింగా నాన్ ట్రేడింగా మేజర్, సో ట్రేడింగ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీకు ఎన్ఐసి కోడ్స్ అంటే మీ బిజినెస్, సపోజ్ మీరు ఫుడ్ ప్రొడక్షన్ సెల్ చేస్తున్నారు లైక్ రిటైలర్స్కి, సో ఇక్కడ మీరు రిటైలర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ సర్వీస్ అని ఇచ్చిన తర్వాత సపోజ్ ఇక్కడ మీరు రిటైల్ అని మీరు సెట్ చేస్తే మీకు ఇక్కడ చాలా వస్తాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు సపోజ్ నేను ఫుడ్, బెవరేజెస్, టొబాకో సో ఇవి సెలెక్ట్ చేస్తున్నాను. సో సపోజ్ ఇక్కడ మీకు చాలా కేటగిరీస్ వస్తాయి. ఇక్కడ మీరు చూస్తే రిటైల్ సేల్స్ ఆఫ్ సీరియల్స్ అండ్ పల్సెస్, టీ, కాఫీ, స్పైసెస్, సో ఇవి నేను సేల్ చేస్తున్నాను రిటైలర్స్కి, హోల్సేలర్స్కి, సో ప్రొడక్షన్ చేసి సో ఇప్పుడు మీరు ఇది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్. ఆ తర్వాత ఇక్కడ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆటోమేటిక్గా ఇక్కడ పాపులేట్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇక్కడ NIC 2 డిజిట్ కోడ్, NIC 4 డిజిట్ కోడ్, లేదు మీకు NIC 2 డిజిట్ కోడ్స్ తెలియదు బట్ మీకు బిజినెస్ నేమ్ తెలుసు అంటే మీరు క్రోమ్లోకి వెళ్ళి సెట్ చేస్తే
సో ఎన్ఐసి ఆటోమేటిక్గా ఆ కోడ్ అనేది ఇస్తుంది. ఆ కోడ్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇవి మీరు ఇచ్చిన తర్వాత మీరు యాడ్ యాక్టివిటీ మీద క్లిక్ చేస్తే మాత్రం అవి సేవ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంప్లాయిడ్. సో మీ బిజినెస్ యూనిట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, మెయిల్ ఎంతమంది, 5 మెంబర్సా, 10 మెంబర్సా, 2 మెంబర్సా, సో ఆ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అని ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ ఏంటంటే మీ కంపెనీ టర్న్ ఓవర్, ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ అడుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది మీకు తెలిస్తే ఇవ్వండి, లేకపోతే మీరు 0 అయినా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఆ తర్వాత మీరు ఇక్కడ చూస్తే సో ఇక్కడ మీకు కొన్ని గవర్నమెంట్ పోర్టల్స్కి మీరు ఇంట్రెస్టా కాదా అనేది అడుగుతుంది ఫ్రెండ్స్. సో నా ఒపీనియన్ ఏంటంటే మీరు అన్నిటికీ ఎస్ క్లిక్ చేయండి, ఎందుకంటే మీకు మార్కెట్లో కనెక్షన్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్ దీనివల్ల. ఇక్కడ లేకపోతే మీకు ఇంట్రెస్ట్ కానీ లేకపోతే నో అని క్లిక్ చేయొచ్చు. ఆర్ఎల్స్ మీరు ఈ పోర్టల్స్ని ఒకసారి చెక్ చేసుకొని ఎస్ అని క్లిక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఆ తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ అండ్ గెట్ ఫైనల్ ఓటీపీ మీద కానీ క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేసిన వెంటనే మీకు ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది అండ్ మీరు దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు. సో ఒకసారి మీకు కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ వస్తే మీరు ఇక్కడ ప్రింట్ వెరిఫై కింద ప్రింట్ ఉద్యమ్ సర్టిఫికేట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు జనరేట్ అయిన ఉద్యమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు కానీ ఇక్కడ ఎంటర్ చేసి అండ్ మీరు మొబైల్ నెంబర్, సో ఇక్కడ మీరు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ చేశాక ఓటీపీ మీద సెలెక్ట్ చేసుకొని వ్యాలిడేట్ అండ్ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసి సో మీ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. అది ఇక్కడ మీరు కానీ ఎంటర్ కానీ చేస్తే సో మీకు మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ అయిపోతుంది ఫ్రెండ్స్. సో దీన్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ప్రింట్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది ప్రింట్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో మీకు ప్రింట్ అయిన సర్టిఫికేట్ అనేది ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా వస్తుంది.